ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీ ఒరాకిల్. ఆ కంపెనీ కూడా సుమారు 30,000 మంది ఉద్యోగులపై వేటు వేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. కంపెనీ భారీ ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మారిపోతోంది. దానికోసం భారీ ఎత్తున ఏఐ డేటా సెంటర్లను ప్రారంభించాల్సి వస్తోంది. OpenAI చీఫ్ శామ్ ఆల్ట్మెన్తో కలిసి అత్యంత ఖరీదైన భాగస్వామ్యం చేపట్టింది. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఏఐ సామర్థ్యంపై బ్యాంకులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బ్యాంకులు ఒరాకిల్కు ఫైనాన్స్ చేయడం మానేశాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఉద్యోగులపై వేటు వేసి 8 నుంచి 10 బిలియన్ డాలర్లు ఆదా చేయాలనుకుంటోంది. ఇక కంపెనీలకు ఏఐపై క్రమంగా నమ్మకం సడలుతోంది. వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. యావత్ ప్రపంచం ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చించుకుంటోంది. అతి పెద్ద టెక్ కంపెనీలు ఏఐకి మారిపోతున్నాయి. బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. దానికి బ్యాంకుల నుంచి బిలియన్ల కొద్దీ డాలర్ల రుణాలు తీసుకుంటున్నాయి. ఇక బ్యాంకులకు కూడా ఏఐపై నమ్మకం సడలినట్లుంది. బ్యాంకులు కూడా ఇక తాము ఫైనాన్స్ చేయలేమని చేతులెత్తేస్తున్నాయి. దీంతో ఒరాకిల్ లాంటి కంపెనీలే కాకుండా ఇంతకు ముందు అతిపెద్ద కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, అమెజాన్ లాంటివి ఏఐ పేరు చెప్పి ఉద్యోగులను వదిలించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఒరాకిల్ వంతు వచ్చింది. ఒరాకిల్ విషయానికి వస్తే శామ్ ఆల్ట్మెన్కు చెందిన OpenAIతో ఖరీదైన పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. పెద్ద ఎత్తున ఏఐ డేటా సెంటర్లను ప్రారంభించడానికి భారీ మొత్తంలో పెట్టుబడులు కావాలి. మరోపక్క బ్యాంకులు ఇక తాము మీ ప్రాజెక్టులకు ఫండింగ్ చేయలేమని చేతులెత్తేశాయి. దీంతో వేరే గత్యంతరం లేక ఉద్యోగులపై పడింది. సుమారు 30,000 మందిని ఉద్యోగాల్లోంచి తీసేస్తే 8 నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేసుకోవచ్చునని కంపెనీ యాజమాన్యం భావించిందని ఓ నివేదిక బట్టి తెలుస్తోంది. తాజాగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ TD కోవెన్ ఒక రీసెర్చ్ రిపోర్ట్లో ఒరాకిల్ ఏఐ డేటా సెంటర్ల కోసం కొన్ని ఆస్తులు విక్రయించే పనిలో పడిందని వెల్లడించింది. బ్యాంకులు ముఖం చాటేయడంతో సుమారు 20,000 నుంచి 30,000 ఉద్యోగులను తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. ఈ ఏఐ డేటా సెంటర్లకు ఈక్విటీతో పాటు డెట్ ఇన్వెస్టర్లకు కూడా పెట్టుబడులు పెట్టడానికి నిరాకరిస్తున్నాయి. ఈ డేటా సెంటర్ల వల్ల పెట్టుబడులకు తగ్గ ఆదాయం వస్తుందా రాదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి బ్యాంకులు. ఇక శామ్ ఆల్ట్మెన్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న నేపథ్యంలో ఒరాకిల్ డేటా సెంటర్ల కోసం 156 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెడతామని కమిట్ అయ్యింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం 14,50,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తామని ఒరాకిల్ హామీ ఇచ్చింది. గత కొన్ని వారాల నుంచి అమెరికాకు చెందిన పలు బ్యాంకులు ఒరాకిల్ ఏఐ డేటా సెంటర్లకు రుణాలు ఇవ్వలేమని తేల్చి చెప్పాయి. బ్యాంకులు రుణాలివ్వడానికి నిరాకరించడంతో కంపెనీ ప్రత్యామ్నాయంగా 30,000 మంది ఉద్యోగులను తొలగించి 8 నుంచి 10 బిలియన్ డాలర్లను ఆదా చేయవచ్చునని భావిస్తోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 73,000 కోట్ల నుంచి 93,000 కోట్ల వరకు నగదును ఆదా చేసుకోవచ్చునని భావిస్తోంది. అయితే తాజా పరిణామాల క్రమంలో ఒరాకిల్ మాత్రం దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఒరాకిల్ ఏఐ డేటా సెంటర్ల విస్తరణకు మూలధన వ్యయం సుమారు 156 బిలియన్ డాలర్ల వరకు వ్యయం చేయాలని భావిస్తోంది. మరోపక్క ఒరాకిల్ ప్రారంభించిన పలు డేటా సెంటర్లను ప్రైవేటు ఆపరేటర్లకు లీజుకు ఇవ్వాలనుకుంటే ఈ ఆపరేటర్లకు బ్యాంకులు ఫైనాన్స్ చేయడానికి ముఖం చాటేస్తున్నాయి. దీంతో ఒరాకిల్ డేటా సెంటర్ల సామర్థ్యం పెంచుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఇక కంపెనీ ముందున్న ఒకే ఒక ప్రత్యామ్నాయం ఉద్యోగులను తగ్గించుకోవడం. ఒకవేళ భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు వేస్తే కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద లే ఆఫ్గా చెప్పుకోవచ్చు. గత ఏడాది 10,000 మందిని ఏఐ కోసం లే ఆఫ్ చేసింది.
అయితే ఇక్కడ గమనించాల్సింది అమెజాన్ ఇటీవలే 16,000 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్ కూడా ఏఐ పునర్నిర్మాణం ప్లాన్లో భాగంగానే ఉద్యోగులపై వేటు వేస్తోంది. తిరిగి ఒరాకిల్ విషయానికి వస్తే ఏఐ ప్రాజెక్టులపై భారీ ఎత్తున పెట్టుబడుల కోసం కంపెనీకి చెందిన హెల్త్ కేర్ నుంచి సాఫ్ట్వేర్ సెంటర్లను విక్రయించాలనే ఆలోచనలో ఉంది. కాగా ఈ సెంటర్లను ఒరాకిల్ 2022లో $28.3 బిలియన్ పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేసింది. ఏఐ పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఒరాకిల్ అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలనుకుంటోంది. క్లయింట్లను కూడా తమ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాలని కోరుతోంది. కొత్త కస్టమర్లను వారి హార్డ్వేర్ వారే తెచ్చుకునేలా ప్రత్యామ్నాయం ఆలోచిస్తోంది. దీంతో భారాన్ని తగ్గించుకోవచ్చునని చూస్తోంది. ఇదిలా ఉండగా ఒరాకిల్ ఈ ఏడాది సుమారు $45 బిలియన్ నుంచి $50 బిలియన్ పెట్టుబడితో అదనపు సామర్థ్యంతో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించాలనుకుంటున్నట్లు కంపెనీ ఆదివారం తెలిపింది. మొత్తానికి చూస్తే ఏఐపై బ్యాంకులకు క్రమంగా నమ్మకం సడలుతోందని తెలుస్తోందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రిపోర్ట్లో వెల్లడించింది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం గురించి పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే 2020 నాటికల్లా సాఫ్ట్వేర్ డెవలపర్ స్థానంలో ఏఐ అన్ని ప్రోగ్రాంలు రాసేస్తుందని భావించారు. అయితే 2024లో కానీ 2025లో కానీ ఎక్కడా ఏఐ ఆశించినంతగా ప్రోగ్రాంలు రాయలేకపోయింది. దీంతో ఏఐకి కొన్ని పరిమితులు ఉన్నాయని తేలిపోయింది. ఇక కంపెనీలు కూడా లాభం లేదనుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా సాఫ్ట్వేర్ డెవలపర్స్ను రిక్రూట్ చేసుకుంటున్నాయి. అసలు విషయానికి వస్తే ఏఐ టూల్ తేలికపాటి తరచూ రిపీట్ అయ్యే పనులను వేగవంతంగా చేయగలవు. రియల్ టైం ప్రొడక్షన్లో సత్తా చాటలేకపోతోంది. ఏఐ జనరేట్ చేసే కోడ్లో సెక్యూరిటీ లోపాలు చాలా ఉన్నాయని తేలింది. వీటిని సరిదిద్దడం ఏఐతో కావడం లేదు. కేవలం మానవులు మాత్రమే చేయగలరు. ఇక సెక్యూరిటీ కోడ్లో లోపభూయిష్టంగా ఉంటే మోసాలు పెరిగిపోతాయి. ఇప్పటికే ఇంత కట్టుదిట్టమైన సాఫ్ట్వేర్లున్నా మోసాలు తరచూ జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో కంపెనీలు ఏఐపై ఆధారపడడం తగ్గించి కొత్తగా సాఫ్ట్వేర్ డెవలపర్లను రిక్రూట్ చేసుకుంటున్నారు. టెక్ కంపెనీలు అత్యాశకు పోయి ఉన్న సాఫ్ట్వేర్ డెవలపర్లను తగ్గించుకున్నాయి. ఏఐ ద్వారా సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలు రాయించుకోవాలనుకున్నాయి. మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్ కూడా డెవలపర్స్ పనిని ఏఐ ద్వారా చేయించుకోవచ్చునని చెప్పుకొచ్చారు. 80% సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలు ఏఐ చేస్తానని భావించారు. తీరా రియల్ టైంకి వచ్చేసరికి ఏఐని ఎక్కువగా ఊహించుకున్నామనే స్థాయికి వచ్చాయి. దీంతో గతంలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగంలోంచి తీసేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. ఏఐ ద్వారా చేసిన సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలు హై రిస్క్ తో కూడినవని తేలింది. దీంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రాసిన కోడింగ్ పటిష్టంగా, సెక్యూరిటీ పరంగా మోసాలకు గురయ్యే అవకాశాలు లేవని తేలింది. ఇక ఏఐ రాసిన ప్రోగ్రాంలో 10.83% లోపాలుంటే అదే మానవులు అంటే సాఫ్ట్వేర్ డెవలపర్లు రాసిన ప్రోగ్రాంలో 6.45% లోపాలున్నట్లు తేలింది. ఇవన్నీ ఒకెత్తైతే వాటిని సరిదిద్దడానికి అదనంగా డబ్బుతో పాటు సమయం వృధా అవుతుందని సాఫ్ట్వేర్ కంపెనీలు భావిస్తున్నాయి. ఇక ఏఐ బేసిక్ కోడ్ విషయానికి వస్తే 90% పైలట్ ప్రాజెక్టులు విఫలమయ్యాయి. వాటిని సరిదిద్దడానికి 8 నుంచి 11 గంటల సమయం పడుతోందని తెలిపింది. ఇక సెక్యూరిటీ పరంగా చూస్తే 45% విఫలమయ్యేందుకు అవకాశాలున్నాయి. ఇక మైక్రోసాఫ్ట్ విషయానికి వస్తే ఏఐ జనరేట్ చేసిన సాఫ్ట్వేర్లో 30% విఫలమయ్యాయని తేల్చి చెప్పింది. సాఫ్ట్వేర్ డెవలపర్లు ఎంతో కష్టపడి పనిచేసిన సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలు క్షణాల్లో దేనికి పనికిరాకుండా పోయాయని కంపెనీలు వాపోతున్నాయి. మానవులు తయారు చేసిన ప్రోగ్రాంకు బాధ్యత వహిస్తారు. అదే యంత్రాలు చేసిన ప్రోగ్రాంకు అవి జవాబుదారీగా ఉండవు కదా అని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చూస్తే ఏఐ గాలిబుడిగేనా లేదా అనేది త్వరలోనే తేలిపోతుంది. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన ఇండియన్ సాఫ్ట్వేర్ డెవలపర్లకు అచ్చేదిన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.